అవును, అది దానికి కాల్ రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఆ మెసేజ్ మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడు చెప్పాడు, రాజ్ కూడా చెప్పాడు. ఇప్పుడు నువ్వు మళ్ళీ లోపలికి వెళ్తే బయటికి కూడా రావు అని చెప్పాడు. పర్టికులర్గా రాజ్ తరుణ్ నోట్ల నుంచి వచ్చిన డైలాగు వాళ్ళ డాడీ హిమాచల్ సీఎం ఫ్రెండ్, నువ్వు కేసు పెడితే వాళ్ళు పెట్టరు, లేకపోతే నువ్వు గొడవ చేస్తే వాళ్ళు చేయరు అనుకుంటున్నావా, ఇమీడియట్గా నెక్స్ట్ సెకండ్ నువ్వు లోపలికి వెళ్తావు అండ్ బయటికి కూడా రావు. ఇది రాజ్ తరుణ్ నాకు ఇచ్చిన. అవును అని అండి, ఏవండి 8 నుంచి ఫ్రెండ్ అయ్యాడు. ఏవండి అగైన్ మళ్ళీ మీకు చెప్తున్నాను, మేము ఒక పార్టీకి వెళ్ళినప్పుడు ఆ పార్టీలో జరిగిన ఒక మైండ్ గేమ్ గొడవ నుంచి ఒక ఫియర్ వల్ల మాత్రమే నా డివైజెస్లో ఏమంటారు వీడియోస్ తను కాపీ చేసుకున్నాడో, లేకపోతే ఎవరో కాపీ చేసుకున్నాడో, లేకపోతే తనవి నేను తీసుకున్నాను అన్న ఒక ఇష్యూస్ వల్ల, అండ్ అది కోర్టులో ఉంది, అది మేము సాల్వ్ చేసుకుంటాం. దయచేసి అవును అవును అవి నేను చెప్తాను, అది కొట్టడం ఇది కాదు. సో గుంటూరు నేను వెళ్ళినప్పుడు వాళ్ళ చెల్లి పెళ్ళికి వెళ్ళామండి. రాజ్ తరుణ్ని నన్ను ఇన్వైట్ చేశాడు అండ్ మస్తాన్, అండ్ రాజ్ తరుణ్ ఏదైతే చెప్తున్నాడో అతను ఉండగా మేము ఇంట్లో రూమ్లో ఉన్నాము అన్నది చాలా తప్పు. ఎప్పుడు ఏ రోజు కూడా నేను మస్తాన్ అలా కపుల్లాగా కలవడం అన్నది జరగలేదు. ఈవెన్ నా ఫ్రెండ్స్ కానీ రాజ్ తరుణ్ కానీ ఉన్నప్పుడే అతను వచ్చేవాడు. ఇప్పుడు ఇన్విటేషన్ వచ్చి వాళ్ళ చెల్లి పెళ్ళికి అని ఇన్విటేషన్ ఇచ్చాడు. నేను గుంటూరు పెళ్ళికి వెళ్ళాము. అతనికి వాళ్ళు పీపుల్ నేను వాళ్ళ చెల్లి పెళ్ళి చెడగొట్టడానికి వస్తున్నాను అనుకొని ఒక ఫియర్లో మాకైన గొడవకి నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. నా ఫ్రెండ్ అండి, మ్యూచువల్ ఫ్రెండ్. సో ఏవండి వరలక్ష్మి టిఫిన్స్ కేసులో అతను A11 ఉన్నాడు, నేను A9 ఉన్నాడు, నేను A11 ఉన్నాను. మేము ఆ కేసు గురించి మాట్లాడడానికి మాత్రమే మా ఫైట్ లీగల్ది మాత్రమే. ఇప్పుడు అతను రీజన్ చూపించి అంటే నాతో ఎవరు మాట్లాడకూడదండి. ఇప్పుడు నాతో డ్రైవర్ మాట్లాడినా డ్రైవర్తో ఉన్నట్టే. ఇంకా ఇప్పుడు చూపించాలనుకుంటే ఇంకేం చేయాలి, లేదంటే మీరు మస్తాన్తో మాట్లాడండి. ఏవండి రాజ్ తరుణ్ నాతో డైరెక్ట్గా చెప్పాడు, నువ్వు మీడియాకి వీళ్ళు వెళ్తా అంటే నేను నీకు ఎంత యాంటీ అవుతాను, ఎంత చేయగలను నీకు చూపిస్తాను, నువ్వు మనం కూర్చొని మాట్లాడదామంటే ఇల్లు రాసిస్తాను, మెయింటెనెన్స్ ఇస్తాను, లేదు అంటే నీకేం చేయాలో చూపిస్తాను అన్నాడు. నేను ఇల్లు కోసమో డబ్బుల కోసమో అయితే మరి సైలెంట్గా చేసి ఇక్కడ ఈ పొజిషన్లో నుంచిన దాన్ని అయితే కాదు. అదే అండి, అవును 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 డెఫినెట్గా ఉంది. అండ్ అతను అఫేర్సే ప్రాబ్లం అయ్యి ఉంటే నేను ఈ పని అప్పుడే చేసేదాన్ని, 10 ఏళ్ళు వెయిట్ చేసేదాన్ని కాదు. కొన్ని డబ్బుల కోసం అయితే కూడా 10 ఏళ్ళు వెయిట్ చేసేదాన్ని కాదు. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు నా అకౌంట్లో కూడా 100 రూపీస్ ఉంటాయండి. అతను నాకు ఇచ్చే మనీ ఇంటి ఎక్స్పెన్సెస్ అండ్ సర్వైవల్ కోసం మాత్రమే. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి బయటికి వెళ్ళి పని చేస్తే అమ్మాయి ఇంట్లో నేను చేయాల్సిన దానికంటే ఎక్కువ గొడ్డు చాకరీ చేశాను. ఆ వర్డ్ వాడాలంటే 15 కుక్కలండి, ఒక కుక్క తర్వాత ఒక కుక్క 15 కుక్కలు తీసుకొచ్చాడు. అతన్ని నేను ఎంత యాక్సెప్ట్ చేశానంటే అతను ఏం చేసినా సరే యాక్సెప్ట్ చేశాను, అంత చేశాను. సో టు బీ హానెస్ట్ అంటే నాకు ఇంత జరిగాక నా లైఫే రోడ్డుని పడ్డాక నేను ఏది దాచుకోదలుచుకోలేదు. లవర్ సినిమా నుంచి స్టార్ట్ అయిందండి, 2017-18 అనుకుంటా. ఇంకా అప్పుడే మాకు గొడవలు. అవును ఏవండి ఖండించడమే, అదే నేను అతన్ని ప్రేమించి తప్పు చేశాను కదా.